హరే కృష్ణ వ్రజస్వరం ఛానల్కి స్వాగతం. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు సిరీస్లో ఈరోజు మనం 10వ అధ్యాయంలో కృష్ణయ్య చేతిలో నలకూవర మణిగ్రీవులకు శాప విమోచనం ఎలా కలిగిందో తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్తే, నలకూవర మణిగ్రీవులు ఎవరో కాదు, దేవతల ధనాధిపతి అయిన కుబేరులి కొడుకులు. కుబేరుడు గొప్ప శివభక్తుడు కావడంతో ఆయనకు అంతులేని సంపద ఉండేది. సాధారణంగా డబ్బు ఎక్కువైతే కొందరికి పొగరు, చెడు అలవాట్లు వస్తాయి కదా. వీళ్ళిద్దరూ కూడా అలాగే తయారయ్యారు. ఎప్పుడూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ తిరిగేవాళ్లు. ఒకరోజు వీళ్ళు కైలాసం దగ్గర ఉన్న గంగానది తీరంలో ఒక తోటలోకి వెళ్లారు. అక్కడ బాగా తాగి అమ్మాయిలతో కలిసి నదిలో నగ్నంగా ఆడుకుంటున్నారు. సరిగ్గా అదే టైంకి నారద మహర్షి అటుగా వచ్చారు. ఆయన్ని చూడగానే అక్కడున్న అమ్మాయిలు భయపడి సిగ్గుతో వెంటనే బట్టలు కప్పుకున్నారు. కాని ఈ కుబేరుడి కొడుకులు మాత్రం మత్తులో ఎంతగా మునిగిపోయారంటే నారదుడి వస్తున్నాడన్న సంగతి కూడా గమనించకుండా అలాగే ఉండిపోయారు. వీళ్ల పరిస్థితి చూసి నారదుడికి చాలా జాలివేసింది. డబ్బు ఉంటే మనిషికి ఎంత అహంకారం వస్తుందో చూడు అని అనుకున్నారు. నారదుడు మనస్సులో ఇలా అనుకున్నారు, డబ్బున్నవాళ్లు తాగుడు జూదంలాంటి అలవాట్లతో ఈ బాడీ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని భ్రమపడుతుంటారు. ఈ శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేదే అని మర్చిపోయి లేనిపోని పాపాలు చేస్తుంటారు. వీళ్లకి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పి దేవుడిని చూసేలా చెయ్యడమే వీళ్లకి నేను చేసే మంచి పని అని ఫిక్స్ అయ్యారు. అందుకే వాళ్లని మార్చడానికి ఒక శాపం ఇవ్వాలని డిసైడయ్యారు. నారదుడు ఇలా ఆలోచించాడు, జంతువులకి బట్టలు లేకపోయినా సిగ్గు ఉండదు, కాని మనుషులకి అలా కాదు కదా. కుబేరుడిలాంటి గొప్ప వ్యక్తి కొడుకులై ఉండి తాగిన మైకంలో ఇలా జంతువుల్లా ప్రవర్తించడం అస్సలు బాలేదు. వీళ్లకు సరైన శిక్ష ఏంటంటే వీళ్లని కదల్లేని చెట్లుగా మార్చేయడమే. చెట్లు ఎక్కడికి కదలలేవు, ఎవరికీ హాని చెయ్యలేవు. అందుకే నారదుడు వారిని, మీరు వృందావనంలో 2 చెట్లుగా పుట్టండి అని చెప్పారు. కాని ఆయన దయతో ఒక గొప్ప వరాన్ని కూడా ఇచ్చారు. మీరు వృందావనంలో నందమహారాజు వాకిలి ముందు 2 చెట్లుగా పుట్టండి. మీరు చెట్లుగా మారినా మీకు పాత విషయాలన్నీ గుర్తుండాయి. 100 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి మిమ్మల్ని తాకి శాప విముక్తి కలిగిస్తాడు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. నారదుడి మాట ప్రకారం వాళ్ళిద్దరూ అర్జున వృక్షాలుగా నందయ్య ఇంటి ముందే పెరిగారు. ఇక ఇప్పుడు యశోదమ్మ కట్టేసిన రోలుని లాక్కుంటూ మన బుజ్జి కన్నయ్య ఆ చెట్ల దగ్గరికి వెళ్లాడు. ఆ రోలుని 2 చెట్ల మధ్యలో పెట్టి తన చిన్ని చేతులతో గట్టిగా ఒక్కలాగు లాగాడు. అంతే, పెద్ద శబ్దంతో ఆ 2 భారీ చెట్లు నేలకూలాయి. వెంటనే ఆ చెట్ల మధ్యనుంచి అగ్నిలా ప్రకాశించే 2 దేవతలు బయటకు వచ్చారు. వాళ్ళు నమస్కరించి భక్తితో ఇలా ప్రార్థించారు, ఓ కృష్ణ, నువ్వే దేవతలకు దేవుడివి. ఈ ప్రపంచమంతా నీ శక్తితోనే నడుస్తోంది. నువ్వు అందరి హృదయాల్లో ఉండి అన్నీ చూస్తూ అన్నీ గమనిస్తూ ఉంటావు. మాయ ప్రభావం వల్ల నిన్ను చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. కాని ఈరోజు నీ దర్శనం వల్ల మా కళ్ళూ తెరుచుకున్నాయి. మా తండ్రి కుబేరుడు, నారద మహర్షి నీ భక్తులు కాబట్టే ఈరోజు మాకు నిన్ను చూసే అదృష్టం కలిగింది. ఇక ముందు మా మనస్సు ఎప్పుడూ నీ పాదాల దగ్గరే ఉండాలి. ఇదే మా కోరిక ప్రభూ అని వాళ్లు కన్నయ్యను వేడుకున్నారు. రోలికి కట్టబడి ఉన్న మన బుజ్జి కన్నయ్య నవ్వుటూ ఇలా అన్నాడు, నారద మహర్షి మీకు శాపమిచ్చింది మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మీ అహంకారాన్ని పోగొట్టి నన్ను చూపించడానికి. సూర్యుణ్ణి చూడగానే చీకటిపోయినట్టు ఆయన వల్ల మీ పాపాలన్నీ పోయాయి. ఇకపై మీరు మీ తండ్రి దగ్గరికి దేవలోకానికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎప్పుడూ నా భక్తిలోనే ఉండండి. మీకు మళ్ళీ పుట్టుక అనేది ఉండదు అని దీవించాడు. కన్నయ్యకి చుట్టూ ప్రదక్షిణలు చేసి మళ్లీ మళ్లీ నమస్కరించి ఆ దేవతలు వెళ్ళిపోయారు. మన కన్నయ్య మాత్రం అల్లరి చేస్తూ అలాగే ఆ రోలికి కట్టబడి ఉండిపోయాడు. చూసారా, కన్నయ్య దెబ్బకి 2 చెట్లు కూరిపోవడమే కాదు, 2 దేవతలకి మోక్షం కూడా దొరికింది. మరి ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో బృందావనంలో ఇంకా ఏం జరిగిందో తెలుసుకుందాం. హరే కృష్ణ. మా వ్రజస్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీల ప్రభుపాద్ కీ జై.